ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటాన్ని ముందు కమిషన్లు ఎట్లా అర్థం చేసుకున్నాయి, రాజకీయ పార్టీలు ఎట్లా అర్థం చేసుకున్నాయి, సమాజం ఎట్లా అర్థం చేసుకున్నది, కోర్టులు కూడా ఎట్లా అర్థం చేసుకున్నాయి. ఇప్పుడు దళితులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఈ తెలుగు నేల మీద మాదిగలకు న్యాయం జరగలేదు, ఉపకులాలకు న్యాయం జరగలేదు, ఇది వాస్తవమేనని చెప్పి కమిషన్లు నిర్ధారణ చేసినాయి. కాబట్టి వర్గీకరణ సమస్య పరిష్కారం అని చెప్పి సూచన చేసినాయి. అందుకు ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టకముందు వచ్చిన లోకూర్ కమిషన్ సాక్ష్యం, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన తర్వాత వచ్చిన రామచంద్ర కమిషన్ సాక్ష్యం, అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో వచ్చిన జస్టిస్ ఉషా మేరా కమిషన్ సాక్ష్యం. లోకూర్ కమిషన్ వేసింది లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1965లో. రామచంద్ర కమిషన్ వేసింది 96లో. ఈ ఉద్యమం హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్న దశలో చంద్రబాబు నాయుడు గారు. ఉషా మేరా కమిషన్ వేసింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2007లో. అంటే కమిషన్లన్నీ ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల అందరికీ న్యాయం జరగలేదు, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి అని చెప్పి వర్గీకరణ జరగాలని చెప్పి సూచన చేసినాయి. నంబర్ 1, కమిషన్ల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది, ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టక ముందు ఉన్న కమిషన్ల రిపోర్ట్లు ఉన్నాయి, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినాక కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇది తెలుగు నేల మీదనే కాదు, హర్యానాలో ఒక కమిషన్ వేశారు, ఉత్తరప్రదేశ్లో కమిషన్ వేశారు. ఈ 2 కమిషన్లకు సంబంధించిన విషయంలో హుకుమ్ సింగ్ గురునామ్ సింగ్ కమిషన్లు అంటారు. కర్ణాటకలో కమిషన్ వేశారు, దాని పేరు సదాశివన్ కమిషన్ అంటారు. తమిళనాడులో కమిషన్ వేశారు, దాని పేరు జనార్దన్ కమిషన్ అంటారు. మహారాష్ట్రలో కమిషన్ వేశారు, దాని పేరు లాహూజీ సాల్వే కమిషన్ అంటారు. అంటే దళితుల మధ్యలో అసమానతలు ఎక్కడ పెరుగుతున్నాయో అక్కడ ఉద్యమాలు వచ్చిన ప్రతి చోట కమిషన్లు పడ్డాయి. ప్రతి కమిషన్ దళితుల మధ్యలో అసమానతలు అన్నమాట వాస్తవమే. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ న్యాయబద్ధంగా అందలేని మాట వాస్తవమే. అందుకున్న వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయారు, అందుకోలేని వాళ్ళు వెనుకబడిపోయినారు. వీళ్ళ మధ్యలో కూడా అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అసమానతలు తొలగాలంటే ఎవరు వాట వాళ్ళకి దక్కాలంటే వర్గీకరణ జరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాక ముందేసిన మన లోకూర్ కమిటీ నుంచి మొదలుకుంటే, ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చినాక రామచంద్ర కమిషన్ మొదలుకుంటే దేశంలో ఎక్కడ కమిషన్ వేసినా వర్గీకరణ సపోర్టుకు వచ్చేసినాయి. అంటే కమిషన్ నిర్ణయాలు మాదిగల న్యాయబద్ధతను అంగీకరించినట్టుగా సాక్ష్యం. పోనీ ఇక్కడ తెలుగు నేల మీదనే మనం భావించుకుందాం. తెలుగు నేల మీద అసెంబ్లీలో 98లో ముందు తీర్మానం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు. 98లో తీర్మానం జరిగినప్పుడు ఒక 7-8 పార్టీలు ఉన్నాయి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించేది. ఏ ఒక్క సింగిల్ పార్టీ కూడా వర్గీకరణ వ్యతిరేకించలే. అంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. ఇక్కడ విషయం ఏంటంటే, భారతదేశంలో ఒక అంశం మీద ఒక అసెంబ్లీ 3 సందర్భాల్లో తీర్మానం చేసింది ఇదే. నంబర్ 1 98లో, నంబర్ 2 2000 సంవత్సరంలో, నంబర్ 3 2004లో. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అది రాజశేఖర్ గారు అసెంబ్లీ తీర్మానం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మళ్ళీ తెలంగాణ వచ్చిన తగ్గ కూడా మళ్ళీ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేసీఆర్ కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపాడు. అంటే ఒక అంశం మీద రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయంతో ఉన్నాయంటే ఇక్కడ ఎవరు లేరు. ఎందుకు లేరు? కళ్ళ ముందు కమిషన్ రిపోర్ట్ చెప్తున్నాయి, వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి మాదిగల పోరాటంలో న్యాయం ఉన్నది, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. సింపుల్ విషయం. ఇక్కడ బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ ఉన్నది, ఎస్సీల్లో కూడా వర్గీకరణ కోరుతున్నారు, తప్పేం లేదు. కోరుకోవడానికి ఆధారమే కదా అని చెప్పి రికార్డ్ అన్ని అసెంబ్లీ తీర్మానాల ద్వారా సాక్ష్యం చెప్తున్నాయి. నంబర్ 2, సమాజంకి సంబంధించిన విషయం మీరు ఒక్కసారి గమనించండి. ఎగ్జాంపుల్, ఆ రోజు ఉన్న మీడియా మేరకు చర్చలు జరిపింది. అసెంబ్లీలో తీర్మానం జరుగుతున్నప్పుడు ఉన్న మీడియా చర్చ జరిపింది. వర్గీకరణ వ్యతిరేకించే ఒక వర్గం నుంచి కొంతమంది స్వార్థపరులు తప్ప, వర్గీకరణ వ్యతిరేకించే మొత్తం రిజర్వేషన్ ఫలాలు మేమే పొందుదామనుకుంటున్న కొంతమంది స్వార్థపరులు తప్ప, మాదిగ మాలేతర మొత్తం సమాజం, మాదిగలు వర్గీకరణ కోరుకుంటున్నారు, మాలలు కొంతమంది వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. కానీ మిగతా సమాజం ఏంటి? మిగతా సమాజం యావత్తు ఎంఆర్పిఎస్ చేయూతనిచ్చేసింది. అది మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం జరిగిన చర్చలప్పుడు కానీ, మొన్న సుప్రీంకోర్టులో జరిగిన జడ్జిమెంట్ అప్పుడు కానీ
ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు జరిగినాయి కదా, ప్రింట్ మీడియాలో వ్యాసాలు వచ్చినాయి కదా, ఎడిటోరియల్స్ వచ్చినాయి కదా, సోషల్ మీడియాలో చర్చలు జరిగినాయి కదా. మాదిగేతర మొత్తం సమాజం ఈ వర్గీకరణ ఎప్పుడో జరగాల్సి ఉండే, ఇప్పటికైనా న్యాయం జరిగింది, 30 ఏళ్ళ పోరాటానికి న్యాయం జరిగిందని చెప్పి న్యాయాన్ని గుర్తించిందే మొత్తం సమాజం, ఎంఆర్పిఎస్ను గుర్తించింది మొత్తం సమాజం. అంటే ఇక్కడ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది స్వార్థపరలే తప్ప సమాజం యావత్తు మాదిగలకు అండగా ఉన్నది అనడానికి ఇది సాక్ష్యమే కాకుండా ఈ 30 ఏళ్ళ పోరాటంలో ఎంఆర్పిఎస్కు సమాజం నుంచి వచ్చిన సహకారంతో ఎంఆర్పిఎస్ నిలబడుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు ఈ మీడియా సహకారం ఉన్నట్టుగానే సమాజంలో అన్ని వర్గాల పెద్దల, అన్ని రాజకీయ పార్టీల పెద్దల, అన్ని వర్గాల మేధావుల మద్దతు ఎంఆర్పిఎస్కు నిలబడుకుంటూ వచ్చేసింది. అంటే సమాజం యావత్తు ఎంఆర్పిఎస్ వర్గీకరణ సపోర్ట్గా ఉన్నది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 6 జడ్జీలు వర్గీకరణ జరగాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వాలకు చేసుకునే రైట్ ఉన్నది, హక్కు ఉన్నది అని చెప్పి త్వరగా మార్గదర్శక సూత్రాలు అమలు చేసుకోవాలని చెప్పి సూచన చేసింది, జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన దానికి నాయకత్వం వహించింది ఎవరు? గౌరవ్ చంద్రచూడ్ గారు. వాళ్ళ తండ్రి కూడా చీఫ్ జస్టిస్గా చేశారు. బహుశా చాలామంది చీఫ్ జస్టిస్లు అయ్యారు, కానీ అందులో కొంతమందికి మాత్రమే గొప్ప పేరు ఉన్నది. అంటే ఎవరికి ఒత్తిడికి తలొగ్గకుండా, పాలక ప్రతిపక్ష ధనానికి తలొగ్గకుండా న్యాయం వైపు నిలబడతారు అనడంలో న్యాయవ్యవస్థకు ఎంత గౌరవం ఉన్నదో అందులో చంద్రచూడ్ గారి కుటుంబానికి, చంద్రచూడ్ గారికి అంత పేరు దేశంలో ఉన్నదనే విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి గౌరవ్ చంద్రచూడ్ గారి నాయకత్వంలోనే ఎస్సీ వర్గీకరణ రైటు, దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, దళితులందరూ ఒకే సమూహానికి సంబంధించిందని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు, దళితుల మధ్యలో కూడా సాంఘిక అసమానతలు ఉన్నాయి, దళితులు వేరువేరు కులాలుగానే ఉన్నారు అని చెప్పి అందరికీ న్యాయం జరగాలని చెప్పి గౌరవ్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో తీర్పు చేసింది. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణను మాదిగలు కోరుకుంటుండ్రు, వర్గీకరణను మాలలు కొంతమంది వ్యతిరేకిస్తుండ్రు. కానీ మరి మీడియా సపోర్ట్ ఎటున్నది? సమాజ మద్దతు ఎవరికి ఉన్నది? పోరాటం ఎవరు ఈ రోడ్డు మీద 30 ఏళ్ళు రాజు లేకుండా చేశారు? న్యాయ వ్యవస్థ మద్దతు ఎవరికి ఉన్నది? కమిషన్ల మద్దతు ఎవరికి ఉన్నది? అసెంబ్లీలో తీర్మానాలు చేసిన రాజకీయ పార్టీల మద్దతు ఎవరికి ఉన్నది? ఎంఆర్పిఎస్కి ఉన్నది. కాబట్టిగానే 30 ఏళ్ళు ఎంఆర్పిఎస్ నిలబడ్డది. న్యాయం లేకపోయినా, సమాజం మద్దతు లేకపోయినా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇంత 30 ఏళ్ళు ఎందుకు నిలబడుతుంది? నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు ఒంటరి వాళ్ళే కదా. నిజంగా చెప్పాలంటే సమాజ స్రవంతిలో సమాజ అభిప్రాయానికి అనుగుణంగా కూడా వాళ్ళు ముందుకు రావాలి. సమాజం ఏమనుకుంటుంది కనీసం చూడాలి, మీడియాలో ఏమనుకుంటుంది సమాజం చూడాలి, న్యాయ వ్యవస్థ ఎట్లుందో చూడాలి, రాజకీయ పట్ల ఏమనుకుంటారో చూడాలి. అవి చూడకుండా ఇంకా మేమే తింటామంటున్న వాళ్ళ ప్రకటనలు చూస్తే ఎంఆర్పిఎస్ కాదు, సమాజమే వాళ్ళను ఈసడించుకుంటున్న పరిస్థితికి కనిపిస్తుంది. ఎంతకాలమే ఇంకా మీరు అడ్డుకుంటారు? ఇది న్యాయం కాదయా, మీ వాట అడుగుతలేరు కదా, వాళ్ళ వాట అడుగుతున్నారు కదా అని చెప్పి సమాజంలో అభిప్రాయం ఉన్నది. ఇప్పటికైనా మా సోదర వర్గంలో ఉండబడే కొంతమంది వ్యక్తులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వర్గీకరణ వ్యతిరేక స్టేట్మెంట్లు మానుకోండి, వర్గీకరణ వ్యతిరేకస్తూ ఇంకేదో చేస్తామనే దాన్ని కూడా ఆపుకోండి. మనం ఇంకా ఉమ్మడి సమస్యల మీద పోటం చేయడానికి అవకాశం ఉన్నది. దళిత వర్గాలకు, గిరిజన వర్గాలకు, బీసీలకు, సమాజానికి అన్యాయం జరుగుతున్న కొన్ని అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కారం కోసం కలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కలిసి పని చేసుకోవడానికి ముందుకు రావాలి, కానీ ఇంకా వర్గీకరణ వ్యతిరేక ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇంకా మానుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. అయితే నేను మాత్రం ఒక సూటిగా చెప్తున్నాను, నేను మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. దయచేసి ఇది నాట్ లైన్. కేవలం అంబేద్కర్ పేరు వాళ్ళకు జపం చెప్పుకోవడానికే మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, 99% లేరు. నాకు తెలిసి మాలల్లో 1-2% నాకు అండగా ఉండేటోళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఎందుకో తెలిసి రాలేదు, కానీ ఒక రమేష్ అనే తమ్ముడు వచ్చిండు ప్రకాశం జిల్లాలో. నాకు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టక ముందు నుంచి నాకు పరిచయం. అగో రమేష్ ఇక్కడ ఉన్నాడు, మాల అతనిది, అతను మాల చేతి ఎత్తుతున్నాడు. ఖరాఖండిగా వర్గీకరణకు అనుకూలంగానే మాట్లాడతాడు, ఖరాఖండిగా వర్గీకరణకు అనుకూల ఉద్యమంలోనే పాల్గొంటాడు, ఖరాఖండిగా వర్గీకరణ జరగాలని చెప్పి వాళ్ళతో గొడవలు పడతాడు. ఎందుకే మీరు అడ్డం పడుతున్నారు, ఎందుకే మీరు అడ్డం పడుతున్నారు, ఇది తప్పు,
అని చెప్పి కరాఖండిగా ఓకే విషయం కరాఖండిగా నాకు 30 ఏళ్ళ పరిచయంలో చెప్తున్నాను నేను కరాఖండిగా వర్గీకరణ కానీ వాళ్ళకు ప్రాధాన్యత అదంటే పలుకుబడి కానీ ఇతరత్ర ఒక నాయకుడికి ఎక్స్పోజ్ అయిన గుర్తింపు లేదు కానీ కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు జయభారత్లో పనిచేస్తున్న ఒక లోక్నాథ్ అనే తమ్ముడు ఉన్నాడు. అతను కూడా మాలే. అతను మాలలతోటే మాట్లాడతాడు వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి. కానీ ఆయన రాష్ట్రానికి మొత్తం తెలిసిన నాయకుడిగా కనిపించాడు. జయభారత్లో పనిచేస్తున్న తమ్ముడు. అదే సమయంలో ధర్మరాజు అని నాగర్ కర్నూలులో ఉన్నాడు ఒక తమ్ముడు. ఆ ధర్మరాజు వర్గీకరణ జరగాలని ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేసిండు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహనుడు ధర్నా చేస్తుంటే అదే మాలల నుండి వచ్చిన ధర్మరాజు అనే తమ్ముడు కూడా ఒక సోదరుడు కూడా నాగర్ కర్నూలు వచ్చి ఒక 100 మంది మాలలను తీసుకొచ్చి ధర్నా చేశాడు. కానీ 1% 99% మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనువాదులుగా తయారైన అంబేద్కర్ వాదులు అన్నది వదిలిపెట్టేశారు. మాలల్లో గొప్పలు చెప్పుకునే మేధావులు రోజు టీవీలో చర్చలకు వస్తారు చూడు. మేమే విప్లవకారులకు ప్రధాన సానుభూతి పరులం, అసలు విప్లవకారులకు కూడా మేమే సలహాలు ఇస్తున్నాం, అంత గొప్పగా మేము మేధావులు ఎదిగామని చెప్పుకొని టీవీల ముందు కనిపిస్తే వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, విప్లవోద్యమానికి సానుభూతులు కూడా కాదు, దేశభక్తులు కూడా కాదు, కేవలం మనువాదులు వాళ్ళు. మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులందరూ మనువాదులే, మాలల్లో ఎదిగిన మేధావులందరూ మనువాదులే. వాళ్ళు మనువాదులుగా తయారైనరు అంతే. వాళ్ళు అంబేద్కరిస్టులు కారు. వాళ్ళు సమానత్వాన్ని కోరుకోవట్లేదు, అసమానతలు తొలగాలని వాళ్ళు అనుకోవట్లేదు. మాలల్లో ఎదిగిన మేధావులు మీరు ఎవరన్నా పేరు చెప్పండి, 10 మంది పేరు చెప్పండి. వాళ్ళు దళిత సంఘాల పేరుతో ఉమ్మడి దళిత సంఘాలు లీడ్ చేసిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడిన, రాజకీయ నాయకుల పేరుతో పెద్ద లీడర్లకు ఎదిగిన, మేధావులు అన్న పేరుతో చర్చలకు వచ్చిన వాళ్ళందరూ మనువాదులే. మాలల నుండి వచ్చిన వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, దళితుల మధ్యలో అసమానత తొలగాలని అనుకునేటోళ్ళు కాదు, మనువాదులు. నిజంగా చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నప్పుడు అగ్రకులాలు అంబేద్కర్ని వ్యతిరేకించినాయి ఆనాడు. కానీ మళ్ళీ అగ్రకులాల సమాజం మళ్ళీ ఆలోచించింది, నిజమే కదా, 1000 సంవత్సరాలుగా మనమే వాళ్ళని అనిచేసాం కదా, 1000 సంవత్సరాలుగా వాళ్ళకు మనం ఇబ్బంది పెట్టాం కదా, అంబేద్కర్ కోరుకున్న దాంట్లో ఇప్పుడు అవకాశాలు కావాలని కదా, అవకాశాలు కావాలనే పోరాటాన్ని ఇప్పుడైనా మనం అంగీకరించబోతే సమాజాన్ని ఎట్లా ఒకటిగా నిలబెడతామని చెప్పి అంబేద్కర్ కాలంలో అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ అంబేద్కర్ను కోరుకున్న డిమాండ్ అనుసరించారు, న్యాయం అన్నారు, ఆమోదించారు. అసలు అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేకించే రోజుల నుంచి రిజర్వేషన్లు సక్రమంగా ఈ దేశంలో అమలు జరిగే పరిస్థితి వచ్చిందంటే ఎవరి మద్దతు ఉన్నట్టు? వాళ్ళ మద్దతు ఉన్నట్టే కదా, వాళ్ళ సహకారం ఉన్నట్టే కదా. అంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలన్నా మానవతావాదులుగా స్పందించారు, కానీ నా కాలం వచ్చేటప్పటికి మాలలే మానవతావాదులుగా లేకుండా పోయినరు. మాలల నుంచి ఎదిగిన నాయకులు మేధావులే మనువాదులుగా తయారైనరు. మరి మనువాదులతోటి అంబేద్కర్ వాదులు ఎప్పుడు రాజీ పడలేరు కదా. కాబట్టి ఒకనాడు అగ్రకులాల్లోనే మనువాదులు ఉన్నారని ప్రచారం జరిగింది కదా, కానీ ఇప్పుడు మాలల్లోనే మనువాదులు ఉన్నారు. ఒకనాడు అగ్రకులాల్లోనే మనువాదులు ఉన్నారని మాట్లాడుకునే వాళ్ళం కదా, మాలల్లోనే మనువాదులు ఎక్కువ మంది ఉన్నారు. 1-2% ఉంటే వాళ్ళని గౌరవించుకుంటా, వాళ్ళని అనుసరిస్తా, వాళ్ళని కలిపికెళ్ళిపోతా. సేమ్ టైం నా సామాన్య మాల ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అవమానాలు జరిగినా వాళ్ళ నా సోదరులుగా భావించుకుంటా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా వాళ్ళకి అండగా నిలబడతా. సామాన్య మాలలతో నాకు శత్రుత్వం లేదు, వాళ్ళ నా సోదరులే. కానీ ఎదిగిన వాళ్ళతోటే, ఎదిగి మనవాదాన్ని ప్రదర్శించే వాళ్ళతోటే నాకు విభేదాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర మేము రాజీ పడే ప్రసక్తే లేదు, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం.